దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని ఓడలోని జంతువుల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వరదలను తగ్గించడానికి గాలిని పంపాడు. వర్షం ఆగిపోయింది. కాలక్రమేణా నీళ్లు తగ్గిపోయాయి. ఓడ ఆరాదు పర్వతం మీద నిలిచిపోయింది. నీళ్లు తగ్గుముఖం పట్టాయి. వరదలు తగ్గుముఖం పట్టడంతో పర్వత శిఖరాలు కనిపించాయి. 40 రోజుల తర్వాత నోవాహు ఒక కాకిని బయటకు పంపాడు. అది తిరిగి రాలేదు. అతను ఒక పావురాన్ని బయటకు పంపాడు. అది విశ్రాంతి తీసుకోవడానికి స్థలం దొరక్కపోవడంతో తిరిగి వచ్చేసింది. రెండవ ప్రయత్నంలో పావురం ఆలివాకుతో తిరిగి వచ్చింది. ఇది భూమి యొక్క పునరుద్ధరణను సూచిస్తుంది. మూడవ ప్రయత్నంలో పావురం తిరిగి రాదు. పొడి భూమిని సూచించింది. నోవాహు ఓడను విడిచిపెట్టాడు. భూమి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఓడను అతని కుటుంబం మరియు జంతువులతో విడిచిపెట్టమని దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించాడు. నోవాహు విధేయత చూపాడు మరియు భూమిని తిరిగి నింపడానికి జీవులు విస్తరించాయి. నోవాహు యెహోవాకు బలిపీఠం నిర్మించి స్వచ్ఛమైన జంతువులు మరియు పక్షులను బలులుగా అర్పించాడు. దేవుడు నోవాహు యొక్క సమర్పణతో సంతోషించాడు. భూమిని శపించనని, అన్ని జీవులను నాశనం చేయనని వాగ్దానం చేశాడు. భూమి ఉన్నంతకాలం ఋతువులు, పగలు, రాత్రి, సహజ జీవితం చక్రాలు అంతరాయం లేకుండా కొనసాగుతాయని దేవుడు ప్రకటించాడు. ఈ అధ్యాయం పునరుద్ధరణ, దేవుని దయ మరియు విధ్వంసం తర్వాత జీవితాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలను నొక్కి చెబుతుంది. ఇది ప్రపంచాన్ని నిలబెట్టడానికి దేవుని